వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమొదలు ఘటనలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ సాధారణంగా జరుగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ మళ్లీ వాటిని తిరిగి సరిచేశారు టెక్నికల్ సిబ్బంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఏపీలో ఉదయం 11 పోలింగ్ పుంజుకుందని ఈసీ తెలిపారు. అలాగే తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగిందని వెల్లడించారు ఎన్నికల అధికారులు. పలు ప్రాంతాల్లో వాతావరణం సహకరించకపోయినప్పటికీ ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు ఓటర్లు. అలాగే పలు పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో కొంతసేపు ఆందోళనకు దిగారు ఓటర్లు. ఇలా చిన్న చిన్న సంఘటనలు మినహా మరెక్కడా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు తలెత్తలేదంటున్నారు. పురుషుల కంటే కూడా మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఏపీలో ఉదయం 11 గంటల వరకు 23.4% పోలింగ్ నమోదు కాగా జిల్లాల వారీగా కడపలో 27.17%, చిత్తూరులో 26.10%, బాపట్లలో 26.80%, అల్లూరిలో 18.43%, అనకాపల్లిలో 19.97%, అనంతపురంలో 23.91%, అన్నమయ్యలో 22.28%, కృష్ణాలో 26.14%, కోనసీమలో 26.81%, నంద్యాలలో 26.60%, విశాఖలో 20.42%, ఏలూరులో 24.40%, పశ్చిమ గోదావరి జిల్లాలో 23.35%, నెల్లూరులో 23.60%, కర్నూలులో 21.90%, ప్రకాశం జిల్లాలో 24.10%, ఎన్టీఆర్ జిల్లాలో 29%, విజయనగరంలో 23.19%, తూర్పుగోదావరి జిల్లాలో 21.79%, పల్నాడులో 23.18%, శ్రీకాకుళంలో 21.54%, తిరుపతిలో 22.80%, గుంటూరులో 24.28%, కాకినాడలో 21.45%, సత్యసాయి జిల్లాలో 20.58%, మన్యం జిల్లాలో 18.61% పోలింగ్ నమోదు కాగా తెలంగాణలో ఉదయం 11 గంటల వరకు 24.31% పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ 31.51, భువనగిరి 27.97, చేవెళ్ల 20.35, హైదరాబాద్ 10.70, కరీంనగర్ 26.14, ఖమ్మం 31.56, మహబూబాబాద్ 30.70, మహబూబ్ నగర్ 26.99, మల్కాజ్గిరి 15.5, మెదక్ 28.32, నాగర్ కర్నూల్ 27.74, నల్గొండ 31.21, నిజామాబాద్ 28.26, పెద్దపల్లి 26.17, సికింద్రాబాద్ 15.77, వరంగల్ 24.18, జహీరాబాద్ 31.83, సికింద్రాబాద్ కంటోన్మెంట్ 16.34 పోలింగ్ నమోదైంది. పోలింగ్ అయితే పుంజుకుంటుంది. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అవ్వడం ఖాయమని ఈసీ అధికారులు చెబుతున్నారు.